హాయ్ హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? రీసెంట్గా మా వైఫ్ బర్త్డే ఉండే గాయ్స్. మార్నింగ్ టెంపుల్కి వెళ్దామా అని అడిగాను గాయ్స్. సరే వెళ్దాము, కానీ ఇక్కడ దగ్గరలో అయితే చాలాసార్లు చూసాం కదా, ఈసారి బయటికి వెళ్దామని చెప్పింది. సరేలే, ఎక్కడికి వెళ్దామని అడిగితే యాదగిరి గుట్టకి వెళ్దామని అంటే, సరే నేను కూడా చూసి చాలా రోజులు అయింది కదా, సరే యాదగిరిగుట్టకి వెళ్దామని మార్నింగ్ 11 o'clockకి స్టార్ట్ అయ్యాము గాయ్స్. అక్కడ వెళ్తూ మధ్యలో కొద్దిసేపు ఆగి టిఫిన్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము గాయ్స్. 2 అవర్స్లో రీచ్ అయిపోయాం. కానీ ఇక్కడ చాలా చేంజెస్ అయ్యాయి బ్రదర్స్. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి అయితే ఏమీ అర్థం కాదు. పార్కింగ్ ఎక్కడో 1 కిలోమీటర్ దూరంలో ఉంది. అక్కడ నుండి మళ్ళీ ఆటో పట్టుకొని మళ్ళీ పైకి వెళ్ళాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత పైకి వెళ్తే చాలా పీస్ఫుల్గా అనిపించింది మాకు. టెంపుల్ అయితే చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు గాయస్. దర్శనం అయితే 1/2 అవర్లో కంప్లీట్ అయిపోయింది. మా అదృష్టం అనుకుంటా, టెంపుల్ క్లోజ్ అయ్యే టైంకి వెళ్ళాము. తొందరగా లోపలికి పంపించేశారు. లోపలైతే చాలా పీస్ఫుల్గా ఉంది గాయస్. చాలా మంచిగా అనిపించింది మాకు కూడా. ఒక్కసారి చూడండి టెంపుల్ కన్స్ట్రక్షన్స్ ఎలా చేశారో చూడండి. చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది మీకు కూడా చూస్తుంటే. లొకేషన్ కూడా చాలా బాగుంది, కొండపైన. చూడండి, మీరు కూడా తెలుస్తుంది. ఇటువంటి టెంపుల్ మన తెలంగాణలో ఉండడం కూడా మన అదృష్టమే గాయస్. ఒకసారి టెంపుల్ చూడండి గాయస్, ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారో చూడండి. పాతదానితో పోలిస్తే ఇప్పుడు చాలా బాగా అయింది. పైన కూడా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు బాగా. లడ్డు టేస్ట్ కూడా గాయస్ సూపర్ అనిపించింది మాకు. మీరు కూడా రండి, ఇక్కడ విజిట్ చేయండి. మన తెలంగాణలో యాదగిరి గుట్ట అనేది ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారో తెలుస్తుంది. చూడని వాళ్ళు ఉంటే విజిట్ చేయండి గాయస్. Thank you, friends.